సో చికెన్ దమ్ బిర్యానీ ప్లస్ చికెన్ కర్రీ అన్నమాట. సో ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే అయిపోయింది. అలాగే అన్నీ వాళ్ళందరూ కలిసి డెకరేషన్ చేస్తున్నారు, బలూన్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. చాలా అంటే వేడిగా ఉంది, సమ్మర్ ఎక్కువ ఢిల్లీలో ప్రజెంట్ అయితే. ఫుడ్ అయిపోయిన వెంటనే మా వదిన అయితే పిల్లలకి ముందే తినబెట్టేస్తుంది. సో బలూన్ చూడండి ఎంత బాగుంది, బేబీ గర్ల్ బర్త్డే కాబట్టి పింక్ కలర్ బలూన్ సెట్ చేశారు. మా దర్శిత్ అయితే చాలా కష్టపడేస్తున్నాడు. సో ఇక్కడ డెకరేషన్ అన్నీ చేస్తున్నారు అన్నీ వాళ్ళందరూ కలిసి. సో ఫైనలీ నేనైతే రెడీ అయిపోయాను, సాడీ వేర్ చేశాను. నాకు సాడీ వేర్ చేయడం అంటే చాలా ఇష్టం, నాకే కాదు మా ఆయన కూడా చాలా ఇష్టం నన్ను సాడీలు చూడాలంటే. సో ఫైనలీ రెడీ అయ్యి వెళ్ళిపోయాము. మా ముందిల్లే ఇలా ఫ్రంట్ టు ఫ్రంట్ ఆపోజిట్లో ఉంటామన్నమాట. సో వదిన పిల్లలందరూ రెడీ అయిపోయారు, ఎంత బాగుంది చూడండి మా అమ్ము. సో తనకి ముద్దుగా అయితే అమ్ము అని పిలుస్తాము. సో ఇక్కడ మా దిషు కూడా రెడీ అయిపోయింది. దిషుకి అయితే చాలా బ్యూటిఫుల్ ఫ్రాక్ వేసాను. ఇవాళ అయితే చాలా బుద్ధిగా ఉంది, అసలు మా పాప చాలా బుజ్జిగా ఉంది. సో ఇక్కడ పిల్లలందరూ ఫోటో దిగుతున్నారు. సో బేబీ గర్ల్స్ అయితే ఫోటో దిగడంలోనే బిజీగా ఉన్నారు అండ్ బాయ్స్ మొత్తం ఫోన్లోనే బిజీగా ఉన్నారు. సో ఫైనలీ కేక్ అయితే వచ్చేసింది, పిల్లలందరూ ఎక్సైటెడ్గా ఉన్నారు. సో కేక్ చూడగానే నాకు చాలా నచ్చింది, అంత బాగా ప్రిపేర్ చేశారు కేక్కి. పాప పేరు సుహాసని అండ్ కేక్ కూడా చాలా టేస్ట్గా కూడా ఉండే. సో ఫైనల్లీ ఇంకా కేక్ కటింగ్ అయితే రెడీ అవుతున్నారు. సో తనైతే చాలా హ్యాపీ అయిపోయింది. సో మా దిషు అయితే వాళ్ళ డాడీ దగ్గర నుంచి కిందకి దిగి ఇంకా కేక్ దగ్గరికి వచ్చింది. బట్ చాలా డీసెంట్ మా పాప అయితే, అసలు కేక్ దగ్గరికి వెళ్ళి ఏదైనా వేన్ పెట్టడం ఏం చేయలేదు, దూరం నుంచి పళ్ళకి చూస్తుంది, పళ్ళకుండే అలా. సో పిల్లలందరూ ఎప్పుడు కేక్ కటింగ్ అవుతుంది, ఎప్పుడు తింటామని ధ్యాసలోనే ఉన్నారు. మా దిషుకి చూడండి అక్కడే నిలబడి ఉంది, అందరికీ చూస్తుంది. సో ఇక్కడ అన్నీ వదిన ఇద్దరు స్టిల్స్ దిగుతున్నారనమాట. సో నేనైతే ఫ్యాన్ ఆన్ చేశాను, చాలా వేడిగా ఉందని చెప్పి. సో పిల్లలందరూ నా వ్లాగ్లో హాయ్ అని చెప్తున్నారు మీకు. సో ఫైనలీ కేక్ కటింగ్ అయితే వచ్చేసారు పిల్లలు. సో ఒక బాబు ఒక పాప, పాప పెద్దయి బాబు చిన్నడు. సో ఇక్కడ క్యాండిల్స్ అన్నీ సెట్ చేస్తున్నారు. సో ఆమెకి ఇప్పుడు 7 కంప్లీట్ అవుతుంది. సో ఫైనలీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో కేక్ కటింగ్ అయిన వెంటనే మొత్తం స్ప్రే అనేది వేసేస్తున్నారు. సో కేక్ ఎక్కడ పాడైపోతుందని చెప్పి మా వదిన అయితే సాడీ కుంగుతో అలా కవర్ చేస్తుంది, ఎందుకంటే అవి కెమికల్స్ ఉంటాయి, మళ్ళీ అవే తింటే ప్రాబ్లం అవుతుందని చెప్పి అన్నీ ఆ వదిన కలిసి ఇద్దరు సేవ్ చేస్తున్నారు కేక్ని. సో ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం మేము మా. సో ఫ్రెండ్స్ ఫైనలీ కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి బ్లాస్ట్ చేస్తున్నారు. బట్ ప్రతిసారి నేను బర్త్డే పార్టీలో చూసింది ఏంటంటే ఒకటి బ్లాస్ట్ అవుతుంది, ఇంకొకటి బ్లాస్ట్ అవ్వదు. సో మా ఆయన అలాగే హోల్డ్ చేసి పైనుంచి అలాగే విసిరేశారనమాట. సో ఇలా బర్త్డే పార్టీ అయితే సెలబ్రేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ దిగుతున్నారు. అండ్ అలాగే కేక్ అయితే మా అమ్మ వాళ్ళ మమ్మీ డాడీకి పెడుతుంది. సో తన నా డాన్స్ పార్ట్నర్ కూడా, కొన్ని వీడియోస్లో మీరు చూసుంటారు నాతో డాన్స్గా, అంటే తనకి డాన్స్ బాగా ఇష్టం. సో నా పార్ట్నర్గా చేస్తుంది అలాగా. సో ఫైనల్లీ నేను మా ఆయన తనకి బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసాము అండ్ కేక్ తినబెడుతున్నాము ఇక్కడ. సో ఈ 2 ఫ్యామిలీస్ అంటే మా అన్ని వాళ్ళు మేము అంటే యాజ్ అ ఫ్రెండ్, మా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ అతను. సో అలా అన్నీ వదిన అని పిలుస్తాను. చాలా మంచి బాండింగ్ ఉంది మా మధ్యన అయితే. 5 years నుండి ఢిల్లీలో ఇలా కలిసే ఉంటున్నాం మేము. సో వాళ్ళకి పాప బాబు, మాకి పాప బాబు. సో చాలా మంచిగా ఈ టైం అయితే స్పెండ్ అయింది 5 years. అండ్ తొందరలోనే మా అందరికీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో చాలా మిస్ అవుతాను ఈ ఫ్యామిలీ అయితే. నాకు ఏ కష్టం వచ్చినా, హెల్త్ బాగాలేకపోయినా, ఏమైనా నాకు బాగా చూసుకున్నారనమాట. చాలా సపోర్ట్, చాలా హెల్ప్ ఇచ్చారు. సో మనం మన ఫ్యామిలీతో చాలా దూరం ఉంటాం కాబట్టి మన నేబర్సే మనకి ఫ్యామిలీ, వాళ్ళతో ఎప్పుడైనా మంచిగా ఉండాలి. సో మాకే కష్టం వచ్చినా అన్య వదనాలు చూసుకుంటారు, వాళ్ళకి ఏం కష్టం వచ్చినా మేము చూసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ యూనిట్లో ఇలాంటి ఫ్యామిలీ దొరుకుతుందో లేదో నాకు, బట్ ఎప్పటికైనా నాకు గుర్తుండిపోతారు వీలైతే. సో అలా అలా నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ వచ్చి గిఫ్ట్ ఇస్తున్నారు ఇక్కడ. సో మా దిష్యుకి చూడండి ఫ్లవర్ దొరికింది, బర్త్డే ఫ్లవర్, తనతో ఆడుకుంటుంది తను. సో మాకు ఇక్కడ ఢిల్లీలో ఇలా
ఆ డిఫెన్స్ ఫోర్స్లో అయితే ఏ సెలబ్రేషన్స్ ఏమి ఉండవు ఎక్కువగా. సో బర్త్డే పార్టీసే మాకు బిగ్ సెలబ్రేషన్స్ అని అనిపిస్తుంది. సో ఎవరు బర్త్డే పార్టీ వచ్చినా మేము ఎక్సైటెడ్గా ఉంటాము, ఇంకా పార్టీ అవుతుందని. పిల్లల బర్త్డే పార్టీ ఎక్కువగా. సో ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో మా దిశ అయితే కేక్ మీద కేక్ తినుకునే ఉంది, అసలు ఇంకా ఫుడ్ తిందు అనుకుంటున్నాను నేనైతే.